Hi guys, welcome back to our channel Viju Rock Movie Reviews and movie name is Kannappa and actor Manchu Vishnu garu, Prabhas garu, Mohanlal garu, Akshay Kumar garu, Kajal garu and Mohan Babu garu. And మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్టు ఇది నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ ఇంకా కన్నప్ప మూవీ కోసం చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద గ్రేట్ శివుడు భక్తుడు కన్నప్ప గారి కోసం చెప్పొచ్చు. మూవీ బేస్ అంతా కూడా మూవీలో సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అండ్ ప్రభాస్ క్యామియో అయితే అదిరిందండి. ఆయన ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్ చెప్పవచ్చు. ఆ గూస్ బంప్స్ తెప్పించింది. మూవీ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే క్లైమాక్స్లో బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. ఆ టైం బాగుంటుంది. అండ్ మూవీలో నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా క్లైమాక్స్ నుంచి అండ్ ఫ్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అన్నెసరీ సీన్స్ అండ్ సాంగ్స్ అని అనిపించే. సో చాలా లెంతీ అనిపించింది నాకు. అంటే ఒక లవ్ ట్రాక్ కూడా నడుస్తూ ఉంటుంది, అది కూడా చాలా లెంతీగా అనిపించింది. సో విజువల్స్ అక్కడక్కడ కూడా కొంచెం తగ్గినట్టు అనే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అయితే అండ్ మంచు విష్ణు గారు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కెరియర్లో ఈ మూవీతో చెప్పొచ్చు. అండ్ ఎస్పెషలీ క్లైమాక్స్లో ఇమోషనల్ టచ్తో అండ్ యాక్టింగ్తో ఆ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని టచ్ చేశారండి. అండ్ మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. అండ్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారండి. ఈ మూవీ బేస్డ్ ఆన్ డివోషనల్ మైథలాజికల్ యాక్షన్ అండ్ డ్రామా మీద బేస్ అయ్యే మూవీ అన్నమాట. మూవీలో సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. అండ్ ఫారెస్ట్ సీన్ ఏదైతే ఉందో న్యూజిలాండ్లో షూట్ చేసినట్టున్నారు. అండ్ విజువల్ ఎఫెక్ట్ అంతగా ఎఫెక్ట్గా అనిపించలేదు. కొన్ని సీన్స్లో అయితే ఫేమస్ కూడా బాగా వీక్ అనిపించింది. కొన్ని పోర్షన్లు అయితే పర్లేదు అనిపించింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా అక్కడక్కడ కొంచెం సూట్ కాలేదనిపించింది. ఎస్పెషల్లీ అక్షయ్ కుమార్ గారిది డబ్బింగ్ అయితే మిస్ మ్యాచ్ అయ్యిందండి అయితే చెప్పొచ్చు. సో కన్నప్ప మూవీ స్టోరీ అయితే బాగుంది. ఒక ట్రైబల్ హంటర్ ఎలా శివ భక్తుడు అయిపోయాడు అండ్ ఇది చాలా టచింగ్గా చూపించారండి. కొన్ని అన్‌నెసెసరీ సీన్స్, కొన్ని మిస్ అయ్యే ఫీలింగ్స్ అయితే వస్తుంటుంది. అండ్ ఇది మనకు ఆల్రెడీ చెప్పారు కదా, శ్రీకాళహస్తి అక్కడ వాళ్ళ పురోహితులు ఎవరు ఉన్నారు వాళ్ళతో వీళ్ళు మీట్ అయ్యి ఆ స్టోరీని గ్యాదర్ చేయడం అన్నీ కూడా జరిగాయన్నమాట. ప్రభాస్ గారి క్యామియో వల్ల ఈ మూవీకి హైప్ వచ్చింది. అబ్సల్యూట్లీ నిజంగా హైప్ వచ్చింది ఆబ్వియస్లీ. అండ్ ఆడియన్స్ వెయిట్ చేసేది ప్రభాస్ గారి కోసం, ఎప్పుడు వస్తారని ప్రభాస్ గారు చూద్దామనేసి చాలామంది వచ్చారు కదా. సో ప్రభాస్ క్యామియో ఇంపాక్ట్ఫుల్ చెప్పొచ్చు మూవీలో. అండ్ ఎవరైతే ఓల్డ్ భక్త కన్నప్ప మూవీ చూసుంటారు కదా, ఈ మూవీస్ మీకైతే ఐడియా వచ్చేస్తుంది అనమాట. అండ్ స్టోరీ మెయిన్ ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ పర్ఫెక్ట్లో ఫినిష్ చేశారు. అవైతే స్టోరీ లైన్ కూడా కనెక్ట్ చేసి వచ్చారు. అదైతే అది ప్రజెంట్ చేసే విధానం కూడా చాలా బాగుంది అనిపించింది. బాగుంది కూడా. మూవీలో 3-4 మైనస్తో ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ అండ్ ఫ్రీ క్లైమాక్స్ వల్ల మూవీకి అయితే హైప్ వచ్చింది. అండ్ మంచు విష్ణు గారి యాక్షన్ వల్ల చెప్పొచ్చు. ఓవరాల్గా మూవీ అయితే డీసెంట్, మరీ నెక్స్ట్ అని చెప్పలేను, అండ్ అలానే మరీ బాగోలేని చెప్పలేను. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అనుకు వస్తే మంచు గారి పర్ఫార్మెన్స్ సూపర్ చెప్పవచ్చు. అండ్ మోహన్లాల్ గారి క్యామియో ఉంటుంది, చిన్న రోల్ మాట అయింది. అండ్ ప్రభాస్ గారి క్యామియో అయితే జస్టిఫై చేశారని చెప్పొచ్చు. అండ్ రుద్ర పాట ఏదైతే ఉంది కదా, ఫెంటాస్టిక్ చెప్పొచ్చు. ఆయన నిజంగా రుద్ర రోల్ చాలా బాగా అనిపించారు. రుద్ర పాత్ర ఏదో ఉందో ప్రభాస్ గారిది, వాళ్ళు ఆ పాత్రకే మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎక్కువసేపు అయినా కాసేపు అయినా చాలా మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చారని చెప్పొచ్చు మూవీలో. అండ్ అలాగే అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఆ శివ రోల్లో చాలా బాగా చేశారు. ఆయన కాస్ట్యూమ్ కూడా ఆయన బాగా సూట్ అయ్యింది చెప్పొచ్చు. అండ్ డబ్బింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసిన పని ముందు ఆల్రెడీ చెప్పాను కదా, డబ్బింగ్ కొంచెం మైనస్ పాయింట్ అయింది అక్కడ అక్షయ్ కుమార్ గారిది. మోహన్ బాబు గారు కూడా జస్టిఫై చేస్తారు ఆయనకి ఇచ్చిన రోల్కి, అదే చెప్పొచ్చు. అండ్ డైరెక్షన్ వస్తే అంటే ఫస్ట్ హాఫ్ కొన్ని అన్నెసరీ సీన్స్ అండ్ సాంగ్స్, లవ్ ట్రాక్ ఇవన్నీ కూడా తీసేస్తే బాగా అనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్ చెప్పుకుంటే అంటే ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగా లెంతీ అనిపిస్తుంది, అన్నెసరీ సీన్స్ అవన్నీ వస్తుంటాయి కదా. సో ఫస్ట్ హాఫ్ చాలా చెప్తాను చిరాగ్గా చూసినప్పుడు అంతా మనకి చాలా ఇరిటేషన్ చిరాగ్గానే అనిపిస్తుంటుంది. సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ బాగుంటుంది అన్నమాట. అండ్ బీజిఎం అండ్ సాంగ్స్ విషయానికి వస్తే నాకైతే 2 సాంగ్స్ నచ్చాయి, బాగున్నాయి అనిపించాయి. మిగతా సాంగ్స్ అంతగా ఏం అనిపించలేదు. బీజిఎం అయితే కొన్ని సీన్స్ నాన్ సింక్ అయింది, అసలు సంబంధం లేనట్టే మాట. ఆ సీన్స్కి ఆ బీజిఎంకి అస్సలు సింక్ అవ్వదు మాట, అలా వెళ్ళిపోతుంటుంది. అది కొన్ని సీన్లు అయితే బీజిఎం పర్లేదని అనిపించింది. యాక్టింగ్ మనిషిని ఇచ్చినట్టు ఉంది మ్యూజిక్ అనుకుంటా. అది మూవీలో అయితే చెప్తాను కదా, చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న మైనస్ పాయింట్తో ఉన్నాయి, అదైతే చెప్పొచ్చు. సో అందుకే ఓవరాల్గా గుడ్ అండ్ డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీని ఇచ్చిన జనరల్ రేటింగ్ అయితే 3.4 out of 5.
దట్ ఈస్ దిస్ రివ్యూ. ఈ రివ్యూ కానీ నచ్చినట్టయితే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఒక న్యూ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మీరు అందరూ కూడా టేక్ కేర్. బై. జై హింద్.